హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి జాతరకి వెళ్తున్నాం. మేమైతే మా ఊరు పక్కన పిల్లాయిపల్లి ఉంటుంది. అక్కడ శ్రీరామనవమి రోజు జాతర అవుతుంది. మనమైతే గుడికి వచ్చేసాము. ఇప్పుడే భక్తులు అయితే కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ డే కళ్యాణం అవుతుంది, నెక్స్ట్ డే ఎల్లమ్మ కథ ఉంటుంది, నెక్స్ట్ డే ఆర్కెస్ట్రార్ ఉంటుంది కదా. చూడండి, ఫుల్ డెకరేషన్తో లైటింగ్ ఫుల్ బాగుంది కదా. గుడి వచ్చేసి నాకైతే బాగా నచ్చేసింది. మీరు చూడండి, ఇంకా వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకండి. లైటింగ్స్ అయితే మా విలేజ్లో కనిపిస్తున్నాయండి ఇక్కడ నుంచి అయితే. సో నా చిన్నప్పుడు అయితే చాలా వచ్చేదాన్ని నేను ఈ టెంపుల్కి. ఎందుకంటే ఇక్కడికి మా పెద్దక్కని ఇచ్చామన్నమాట. సో చిన్నప్పుడు అయితే బాగా వచ్చేదాన్ని. నేను ఇప్పుడు కూడా మిస్ కాకుండా వస్తాను. మా బాబాయ్ అయితే టెంకాయ కొడతా అంటూ గజస్తంభం దగ్గర టెంకాయ కొట్టడం స్టార్ట్ చేసేసాడు. వాడు చిన్నోడు కదా, కొట్టడంతో వాటర్ అన్ని కిందలకి పోయాయి. వాటర్ లేవని చూస్తూ ఉన్నాడు. సో కొబ్బరికాయ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ అండాలు సమేత రంగనాయక స్వామి గుడి అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా అనంత పద్మనాభ స్వామి ఎలా పడుకొని ఉంటాడో అదేవిధంగా ఇక్కడ ఈ స్వామివారు కూడా అలానే ఉంటారు. మొదటగా అయితే బండరాయికి వెలిచారంట, తర్వాత విగ్రహం తెచ్చి పెట్టారు. నాకైతే బాగా నచ్చింది గుడి అయితే. నా చిన్నప్పుడు అయితే బాగా వచ్చేదని చెప్పాను కదా, మా అక్క వాళ్ళ ఊరు అదే కదా. నేనైతే 1 వీక్ ఉండేదాన్ని. జాతరలకు వెళ్ళి బొమ్మలు ఇంకా స్వీట్స్ ఇవన్నీ కొనుక్కొని 3 డేస్ అయితే జాతర ఫుల్ ఎంజాయ్ చేశాక బొమ్మలు తీసుకొని ఇంటికి వచ్చేసి ఫ్రెండ్స్తో పావులు పెట్టుకొని బొమ్మలతో ఆడుకోవడమే సరిపోయేది. ఇంకా చూడండి, దేవుడు వచ్చేసి ఎంత బాగుండో కదా. దేవుడు ఆశీస్సులు మాతో పాటు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాతరకి నేను అమ్మ పిల్లలను కలిసి వెళ్ళాము. అక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంది. మా బాబుకి పాపకి అయితే నచ్చేసింది. ఇంకా సో మనీ వేస్తా ఉండిలో అని మనీతో కొట్లాడడమే సరిపోయింది మా పిల్లలకు వచ్చేసి. చూడండి, మీకోసమే డైరెక్ట్ తీశాను దేవుడిని అయితే. టెంపుల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణమైన నెక్స్ట్ డేనే స్వామివారిని ఊరేగిస్తారనమాట. రథంలో ఊరు మొత్తం తిప్పుతారు. సో వచ్చిన చుట్టాలు అయితే రథం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ వండుకోవడం చేస్తారు. ఎల్లమ్మ కథ చూడడానికి అయితే నైట్ వచ్చేస్తారు. తెల్లవారుజాము వరకు ఉంటారనమాట కథ వినడానికి. సో మా బాబాయ్ అయితే గంట కొడతా అంటే సరే అని గంట కొట్టిచ్చేసాను. ఇక్కడ ఆర్కెస్ట్రా కూడా బాగా చేస్తారు. సో నా చిన్నప్పుడు అయితే బాగా వచ్చేదని చెప్పాను కదా. 3 డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేమందరం. మా అక్క వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండే కదా, వాళ్ళని చూసుకోవడము, జాతర ఎంజాయ్ చేయడమే సరిపోయేది అనమాట. నాకైతే బాగా నచ్చేసింది గుడి అయితే. మీకు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మా బాబు చూడండి, ప్రసాదానికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జనాలు అయితే తక్కువగా ఉన్నారు కదా, సో తొందరగా అయిపోయింది దర్శనము. మా పిల్లలైతే షాపింగ్ చేద్దామని అన్నారు. ఓకే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.